హలో అండి. సండే వస్తుంది అంటే చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి మనకి. ఒకటి ఏం స్పెషల్స్ చేసుకోవాలి, 2 ఎక్కడికెళ్ళి ఎంజాయ్ చేయాలి. నేనైతే ఈరోజు ఈ సండేకి స్పెషల్స్ లంచ్ ఏం చేయాలి అని అనుకుంటానండి. సో, దానికి కావాల్సినవన్నీ ముందే నీట్‌గా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్పెషల్స్ ఏంటి అంటే ఈరోజు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఈరోజు నేనైతే వెజ్ పులావ్ చేశానండి. అలాగే అందులోకి కాంబినేషన్‌గా గ్రేవీ ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను నేను. ఈసారి ఎప్పుడూ కూడా బిర్యానీ చేసేసి రైతాతో సరిపెట్టేసేదాన్నండి. కానీ ఈసారి రైతా మాకు ఆప్షనల్ అయ్యి కర్రీ కంపల్సరీ అయ్యిందండి. సో, ఇంకా నేనేం చేశానంటే మీకు చూపించాను కదా! ఫస్ట్ వెజ్జీస్ అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా కట్ చేసుకోలేదు. ఇంకా టకటక వెజ్జీస్ కట్ చేసుకున్నానండి. అండ్ ఇంకా ఈరోజు సండే వచ్చింది అంటే 6:30, 7:00కి లేచి నెమ్మదిగా టిఫిన్స్, లంచ్ కూడా స్లోగా చేస్తాను. నార్మల్ డేస్‌లో ఏంటంటే లంచ్ మార్నింగే అయిపోతుంది. కానీ సండే మాత్రం చాలా లేట్ అవుతుంది నాకు. ఇంకా మార్నింగ్ అయితే దోస చేశానండి. సో, నేను అది కూడా మీకు చూపించేస్తాను. ఇంకా నేనైతే ఈసారి ఏం చేశాను, కొంచెం కొత్తగా ఎసరైతే ముందే పెట్టేసుకున్నానండి. ఎసరేంటి అని అనుకుంటారేమో, అదేనండి బిర్యానీలో పోసే వాటర్ నీళ్ళైతే మరగబెట్టేసుకుంటున్నానండి. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర కూడా కట్ చేసి సాల్ట్ వేసేసి, అయితే ఇందులో నేను పులావ్‌లో టమాటా వేయట్లేదండి. ఎప్పుడూ కూడా బిర్యానీకి టమాటా వేసేస్తాను. కానీ ఈసారి టమాటా అయితే అస్సలు యూజ్ చేయలేదు. మరి ఇక్కడ చూపించాను దేనికి అనుకుంటున్నారా? కర్రీకండి. గ్రేవీ కావాలి కదా, అందుకని చెప్పి టొమాటో యూజ్ చేశాను. ఇంకా బిర్యానీలోకి అయితే అన్నీ కూడా వేసి కొంచెం జీడిపప్పులు వేసి ఇంకా యాజ్ యూజువల్ అండి, మనం ప్రాసెస్ ఎప్పుడు సేమ్ ప్రాసెస్సే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కానీ ఎందుకో తెలీదు ఈసారి చేస్తుంటే కొంచెం కొత్తగా చేసినట్టు అనిపించిందండి. అండ్ ఈజీగా కూడా అయిపోయింది. ఎప్పుడు బిర్యానీకి చాలా టైం తీసుకునేదానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టేసుకున్నాను నేను. ఎప్పుడు అట్లా కాదు, దానికి సపరేట్గా మిక్సీ వేసుకునేదాన్ని. ఈసారి అదొకటి కొంచెం ఈజీ అయిందండి. సో, ఇంకా వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇంకా ఈ వాటర్ డైరెక్ట్గా కుక్కర్లో పోసేసుకుంటే త్వరగా అయిపోతుంది పలావ్. అండ్ కొంచెం టేస్ట్ కూడా అనిపించింది. ఇందులో నెయ్యి కూడా వేసేసుకున్నానండి. ఇంకా వాటర్ అయితే నేను క్వాంటిటీ సరిపడా పోసేసుకున్నాను. ఇంకా రైస్ బాస్మతి తీసుకోలేదండి, ప్లెయిన్ రైస్ అయితే పులావ్ కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకు అంటే అప్పటికే 12 అయిపోయింది నేను స్టార్ట్ చేసేటప్పటికి. మోస్ట్లీ అంతా అయ్యేటప్పటికి 1 అవుతుంది. ఒకవేళ యోగి ఆకలి అంటే యోగికి పెట్టేయచ్చు అని చెప్పి ఫస్ట్ పులావ్ చేసుకున్నాను. ఇగోండి, ఇంక ఇదైతే గ్రేవీకి కావాల్సింది. ఇందాక మిక్సీ దాంట్లో అన్నీ చూపించాను కదా, సో అందులోనే టొమాటో వేసి కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. అండ్ కర్రీలో ఏంటంటే ఆనియన్, మిర్చి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తెలియట్లేదు, పంటికి తగులుతున్నాయి. అందుకని చెప్పి కొంచెం పెద్దగానే కట్ చేసుకుని వేసుకున్నాను. ఈసారి స్పైస్ ఉండాలి, మళ్ళీ మన పంటికి తగలకుండా తీసి పక్కన పెట్టేసేయాలని చెప్పి ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను కదా, బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోవాలండి. సో, వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఇంక ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కారం, అలాగే పసుపు వేసుకున్నాను. ఇంకా ఇందులో నేనైతే ఎటువంటి మసాలాస్ అయితే వేయలేదండి. కొంచెం గరం మసాలా వేసాను అంతే. అదిగోండి కారంతో పాటు కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసాను. ఇంక అంతేనండి. వాటర్ కూడా ఎక్కువ పోయలేదు, కానీ చాలా లిక్విడ్ అయింది. ఇన్ కేస్ నేను వాటర్ పోసుంటే ఇంకా చాలా జ్యూసీగా అయ్యేదేమో. ఇంకా ఈ గ్రేవీ దేనికి అంటే మష్రూమ్స్కి అండి. నేను కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి మష్రూమ్ కర్రీ చేసుకున్నాము. అప్పుడు మష్రూమ్స్ క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చారు సతీష్ గారు. ఈసారి అయితే 11:30కి నేను ప్రిపేర్ చేస్తాను, నువ్వు లంచ్ ప్రిపేర్ చేయొద్దు అన్నారండి. తీరా టైం అయ్యేటప్పటికి 2:00కి పడుకుని లేచారండి. ఇంకా అప్పుడు ఎప్పుడు చేస్తారండి? అందుకని ఈసారి నేనైతే ఆన్లైన్లో చూసేసి ట్రై చేశాను. ఆన్లైన్లో ఒక ట్రిక్ అయితే చూశానండి. సో, అది బాగా వర్కౌట్ అయింది. నేను మళ్ళీ షార్ట్ వీడియోగా పెడతాను మీకు. ఇంకా నాకేంటంటే ఈ మష్రూమ్స్ తింటాను, కానీ ఇంట్లో చేసుకొని తినాలంటే కొంచెం నీసు వాసన వస్తాయి. అందుకని చెప్పి మళ్ళీ పసుపు నీళ్ళలో వేసి మళ్ళీ 2 or 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక అప్పుడు గ్రేవీలో వేసానండి. ఇదిగోండి, గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. జస్ట్ మష్రూమ్స్ వేసిన తర్వాత మష్రూమ్స్ కూడా కొంచెం ఆ గ్రేవీ అంతా పట్టించిన తర్వాత వాటర్ అయితే పోసి ఉడికించుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ పోయలేదండి, జస్ట్ స్మాల్ గ్లాస్లో 1 పార్ట్ పోసాను వాటర్. చాలా బాగా కుదిరిందండి. చాలామంది కొత్తిమీర పైన చల్లుతారు. నేను ఏంటంటే ఒక ఉడుకుతూ ఉన్నప్పుడే వేసేస్తానండి. సండే స్పెషల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ, అలానే పులావ్ రెడీ అయిపోయిందండి. మీరైతే ఈ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి ఈరోజు.